నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మరో 2 రోజులు సమాచార సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జనసేన నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు వీర మహిళలు తాకిడి ఎక్కువగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని మరో 2 రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అనేక మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని, అనేక రకాలైన ఇన్ఛార్జి పదవుల కోసం దరఖాస్తులు స్వీకరించామన్నారు. అన్న శ్రీధర్ అన్న కొద్దిగా చెప్పండి అన్న మనోళ్ళకి పాస్పోర్ట్ ఫోటో చాలా మంది జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యకర్తల కోసం ఏదైతే వాళ్ళకు ఒక బాధ్యతలో వాళ్ళ గురించి ఆలోచించే విధంగా కూడా సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేసి మరి అన్ని నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ ఉన్న పార్లమెంట్లకి అబ్జర్వర్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి అబ్జర్వర్ కూడా గత 4 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల వద్ద అప్లికేషన్ తీసుకున్నారు. దాదాపు ఈ రోజు 4వ రోజు జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా ఈ ప్రతి ఎక్కువ మంది రావడంతో రాబోయే 2 రోజులు కూడా శనివారం వచ్చే ఆదివారం కూడా 4-5 తారీఖుల్లో కూడా దీన్ని పొడిగించి కార్యకర్తలందరికీ కూడా సహకరించే విధంగానే మరి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి కార్యకర్తలు ఏమంటే ఇంకా చాలా మంది కార్యకర్తలు తెలియట్లేదు, వారందరూ కూడా మీరందరూ వచ్చి మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ప్రతిదీ కూడా దీంట్లో అప్లై చేసుకునే విధంగా కూడా ఈ అవకాశం కల్పించారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు ఏదైతే పార్లమెంట్ ఉందో మరి పార్లమెంట్ కూడా నన్ను అబ్జర్వర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 30వ తారీఖు 1, 2, 3 తారీఖు నుంచి కూడా ఇక్కడ కార్యకర్తల వద్ద మేము అప్లికేషన్ అనేది తీసుకుంటున్నాం. మరి రేపు ఎల్లుండో కూడా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 8 వరకు ఇక్కడ అప్లికేషన్ తీసుకుని మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాం. మరి దాదాపుగా ఇప్పటివరకు చూసుకుంటే కనుక మరి ఏదైతే నెల్లూరు పార్లమెంట్ ని చూసుకుంటే మరి 700 అప్లికేషన్ రావడం జరిగినాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా నేను నరసాపురం నుంచి వచ్చాను. ఇక్కడ కార్యకర్తలతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఏ రకంగా పార్టీ పనిచేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏ రకంగా ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా, ఎందుకంటే వారు చెప్పే విషయాలు కూడా కొంతమంది ఆర్థికంగా లేకపోయినా మరి వాళ్ళు బాగా చిన్న వారు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.